హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా మీ దయ వల్ల. మా దయ అంటే నేను అనుకుంటున్నారు. అవును, మరి సబ్స్క్రైబర్స్ అందరూ మంచిగా ఉంటున్నాయి కదా, మన వీడియోస్ మంచిగా రీచ్ అయితే మంచిగా వ్యూస్ వస్తాయి. సో నేనైతే బాగానే ఉన్నా. ఇవాళనైతే మా చిన్నోడు నేనైతే లులు మాల్కి వచ్చేసినాము. ఇదే మనకి హైదరాబాద్లోని హైపర్ మార్కెట్ కదా. ఇక్కడ దొరకని వస్తువు అంటే ఏది ఉండదు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ నార్మల్గా అందరికీ తెలుసు. నేను మొన్న షార్ట్స్ వీడియో పెట్టినా కదా, సో అప్పటి నుంచి ఫుల్ వీడియో పెట్టడానికి అసలు నాకు ఛాన్సే లేదు. వాయిస్ ఇవ్వాలి కదా, అసలు ఈ ఫుల్ వీడియోలు తీస్తే ఒక బాధ, తీయకపోతే ఒక బాధ. ఫుల్ వీడియోస్ క్లిక్ కావాలి. అసలు మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి, చిన్న లైక్ అండ్ కామెంట్ ఇవ్వండి. మీ కామెంట్ వల్లనే నాకు హ్యాపీనెస్ అనేది వస్తుంది. మంచిగా కామెంట్ చేయండి, ఓకేనా? సో మేమైతే ఇక్కడికి వచ్చేసినాము. ఇక్కడ లులు మాల్ అదేంటంటే మాకు పల్లెటూరులో ఉన్న వాళ్ళకి చాలామందికి ఇట్లాంటి మాల్స్ తెలియదు. వీడికి వస్తే అదేదో పెద్ద మనం బంగ్లాలకు పోయినాము, అద్దాలతో ఉంది అన్నట్టు ఫీల్ అవుతారు అన్నట్టు. మాకు అక్కడ ఉండే నానమ్మ వాళ్ళకి ఏం తెలియదు కదా, సో అట్లాంటి వాళ్ళకి కూడా ఇట్లాంటివి చూపెట్టాలని నాదైతే ఆశ. అందుకోసం అయితే నేను వచ్చిన. ఇక్కడ చూడండి, 10 టైప్స్ ఆఫ్ యాపిల్స్. ఇక్కడ 10 రకాల యాపిల్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంకా తన పేర్లు కూడా ఉన్నాయి అన్నట్టు. అక్కడ ఉన్నాయి కదా, యాపిల్ ఫ్యూజీ అని. ఇంకా ఏంటంటే బ్యాంకాక్ నుండి వచ్చినాయి, కాశ్మీర్ నుండి వచ్చినాయి, చాలా వరకు అంటే చాలా ఉన్నాయి. మా తమ్ముడు ఏమన్నాడంటే 10 టైప్స్ ఉన్నాయి కదా అక్క, వీటిని చూపెట్టు, వాటి కాస్ట్ అండ్ వాటి నేమ్స్ అని చెప్పేసిన వెంటనే నేనైతే మీకు ఇవి ఫొటోస్ అయితే చూపిస్తున్నా. పైన కనిపిస్తున్నాయి కదా వాటి కాస్ట్ ప్లస్ వాటి పేరు. ఇక్కడ 5 బాక్సులు, అటు 5 బాక్సులు, 10 రకాల యాపిల్ కాయలు ఉన్నాయి అన్నట్టు. మనం నార్మల్గా మనం ఏది అమ్మితే అదే తీసుకుంటాం బయట. ఇక్కడ గ్రేప్స్ కూడా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క టైప్ ఉంది, ఒక్కొక్కటి ఒక్కొక్క బాక్స్లో వేసారు. ఇవన్నీ ఒక టైప్ కూడా కాదు, అక్కడ నేను మెన్షన్ చేసారు. ఇదైతే మల్బరీ, మనకు తెలుసు కదా, పట్టు ఆకులు వస్తాయి కదా, పట్టు పురుగువి, సో దానికి వస్తాయి అన్నట్టు. కొందరు బొంత పురుగు ఆకులు, లేకపోతే బొంత పురుగు అదేంటి పండ్లు అది అని అంటారు. సో మేమైతే ఇక్కడికి వచ్చేసినాము. ఏంటంటే మొత్తం ఇన్స్టాంట్గా, అసలు ఏం చేత కాదు మాకు, మేమేం చేసుకోలేము, మాకేమో అసలు ఏం చెయ్యనికి కూడా మాకు పనికిరాము మేము అన్న వాళ్ళకి మాత్రమే మాల్స్ అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఇన్స్టాంట్గా దొరుకుతున్నాయి, అన్నీ తయారు చేసి పెడుతున్నారు, తీసుకొస్తున్నారు ఇక్కడ. అది అట్లా అనిపిస్తుంది. నాకెందుకో బయట వాళ్ళ దగ్గర కొంటేనే మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కష్టపడి పండించి మార్కెట్లో అమ్ముకుంటారు పాపం. అట్లాంటి వాళ్ళ దగ్గర నాకు కొనాలని నా ఫీలింగ్. ఈ మాల్స్ ఇవన్నీ వేస్ట్ అనిపిస్తుంది. ఇంకా ఈ పనసకాయలు చూడరు, అసలు ఆ పనసకాయ ఎంత లైఫ్ టైం ఉంది, ఇంకా దానికి చిన్న కాయని తీసుకొచ్చి పడేసారు. అది ఎందుకు అసలు, అది తెలియని వాళ్ళు కొంటపోతారు, అట్లుంటుంది అన్నట్టు. ఇక్కడ చిన్నపాటి మార్కెటే ఉంది. ఈ బుడ్డోళ్ళకి అసలు ఏం తెలుసు పాపం, అందులో కూర్చున్నారు మంచిగా. మమ్మీ వాళ్ళు అయితే ఇక షాపింగ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ దోసకాయలు 10 రకాలు, మామిడికాయలు 10 రకాలు, గుమ్మడికాయలు 10 రకాలు, అన్నీ అట్లనైతే ఉన్నాయి. ఇక పొట్లకాయ చూడరు, ఇక్కడ ఎన్ని ఇరిచి పెట్టిరు, ఇట్లా విరిసిరు కదా, సో అట్లనైతే ఇరిచి అయితే పెట్టిరు. ఎందుకు మన మార్కెట్లో చేసినట్టే సేమ్ ఇక్కడ కూడా ఉంది. గలీజ్ చేసిపోతారు. మళ్ళీ వచ్చేసరికి మనకి గ్లాసెస్తోని, అద్దాలతోని మొత్తం ఉండడం వల్ల ఓహో నీట్గా ఉందని అనిపిస్తుంది, కానీ నాకైతే అంతకంతే అనిపిస్తుంది. ఇక్కడ వర్క్ కూడా నీట్గా మంచిగా క్లీనింగ్ కూడా వెంటనే నీట్గా వేసేస్తున్నారు. ఇక్కడ ఆకుకూరలు 10-15 రకాలు ఉన్నాయి. దొండకాయల రకాలు, బనానాల రకాలు, ప్రతి ఒక్క ఫ్రూట్కి ఒక్కొక్క 10 టైప్స్ అన్నట్టు ఉన్నాయి అన్నట్టు. పొడుగు ఉన్నాయి ఒక దాంట్లో, పొట్టి ఉన్నాయి ఒక దాంట్లో అని మనం అనుకుంటాం, కానీ అవి వేరే రకం, ఇవి వేరే రకము. అట్లనైతే పెట్టిరు. ఇగో మనకి ముఖ్యంగా ఏంటంటే ఈ కాలంలో మేము ఇంట్లో చేసుకొని తింటాం అని అనుకునే వాళ్ళకు కూడా మీరు వద్దు నేనే చేసి పెడతా అన్నట్టు తయారవుతున్నాయి ఈ రెస్టారెంట్లన్నీ. ఎందుకంటే ఇక్కడ చూసిరా, మీకు ఏం కావాలంటే అది ఉంది. దీనిలో చికెన్ ఒక 50 రకాల చికెన్ రెడీ చేసి పెట్టిరు. మటన్, చికెన్, బోన్లెస్, స్కిన్లెస్, మన్ను, మశానం, అన్నీ అడ్డమైన ఫుడ్ అంతా ఇక్కడనే ఉంది. అక్కడ చూసిరా, మన ఊర్లలో కోడిని కోసి మంచిగా వేడి నీళ్ళల్లో నానబెట్టి దాన్ని పీల్ మొత్తం తీసి పసుపు పెట్టి మంచిగా క్లీన్ అయితే చేస్తారు. మళ్ళీ ఇంకా దానిపైన ఉన్న హెయిర్ మొత్తం పోవడానికి మంట పెట్టి మంచిగా కాలుస్తారు. అసలు అవన్నీ లేనిలో మీకు ఏం కావాలంటే అది తీసుకెళ్ళండి, మేము వండి పెడతాం అన్నట్టు అయితే తయారవుతున్నాయి మాల్స్. ఇంకా బద్ధకాన్ని ఇవ్వడం తప్ప ఏం లేదు. ఈ జనరేషన్లో అసలే ఎక్కువ వర్క్ చేయరంటే మళ్ళీ ఇట్లాంటివి పెట్టి ఇంకింత లేజీగా తయారు చేపిస్తున్నారు అని అనిపిస్తుంది నాకు. అనుకుంటారు నువ్వేమో పెద్ద బాగా చేస్తావు అని అనుకుంటారు, కానీ చేసే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి. ఇక్కడ చూసిరా, అక్కడ బోన్స్ ఇవంతా మటన్ అన్నట్టు, ఇదంతా వామ్మో. ఇవన్నీ చూసిన తర్వాత నాకైతే కళ్ళే తిరిగినాయి. ఎందుకంటే ఏందిరో నాయన ఇవన్నీ ఇట్లా చేస్తున్నారని. ఇక్కడ ఇది మొత్తం చట్నీ కోసం అన్నట్టు. సో మటన్ స్కిన్, మటన్ ఇంకా
లాలీపాప్స్ అట, కీమా, కైమా, మన్ను మసాలా, ఏదైతే మొత్తం డ్రమ్లానే ఉంది గుమ్మడికాయ లాగా. పైనకు ఒక బొక్క పెట్టి దాని చుట్టూ అయితే మెత్తడి పెట్టిరు. నాకైతే మంచిగా అనిపించింది దాన్ని చూస్తే. అక్కడ కనిపిస్తుందా మీకు? నేను మళ్ళీ చూపిస్తాగండి. అక్కడ డ్రమ్ ఇట్లా మంచిగా పట్టుకునే దానిలాగా ఉంది. నాకైతే హైలైట్ అనిపించింది వాటిని చూస్తే. కానీ ఏంది ఇదంతా పనికి మాలోళ్ళకు పని చెప్పినట్టే అని అనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారా ఆనియన్స్, ఆలుగడ్డలు ప్రతి ఒక్కటి వెయిట్కి తగ్గట్టు పెట్టేస్తున్నాం. మనం జోకులు లేదు ఏం లేదు, ఇక అక్కడనే వెయిట్ వేస్తారు అన్నట్టు. ఇవన్నీ ఎందుకు అసలు కొందరికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. మేము లూమాలకి వెళ్ళి తీసుకొచ్చామంటే ఏదో ఇట్లా మేము పెద్ద ఏదో సాధించామని అనుకుంటారు. కానీ మన రైతుల దగ్గర కొంటనే కదా మనం వాళ్ళకు కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుంది, వాళ్ళ పంట వాళ్ళు అమ్ముకున్నట్టు ఉంటుంది, ప్లస్ మనం ఆర్గానిక్గా తిన్నట్టు కూడా ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ ఎక్కడ తెస్తారో తెలియదు మనకు, కానీ మనం అట్లా చూస్తాం అవి నిజమైన ఫ్రెష్ ఫుడ్ అని. ఇవిడ కేక్స్, ఇది ఇంటికాడ కూడా చేసుకుంటారు. ఈ కాలంలో బాలామృతంతో కూడా చేస్తారు. 120 అట టీ కేక్. ఒకటి ఇది ఏంటో టీ కేకు, కాఫీ కేకు ప్రతి ఒక్కటి ఏదో చేసి దానికి నేమ్ అయితే పెడుతున్నారు. ఈ జనరేషన్ ఎట్లా మారిందంటే అసలు టెక్నాలజీ హైపర్ స్పీడ్ అన్నట్టు. నిజమే కదా మరి. ఇక్కడ చూస్తున్నారు హనీస్. ఇక పాపం మనం నడుస్తూ ఉంటే వాళ్ళేమో పని చేసేది. నేను మా చిన్నోడైతే వచ్చినాము, ఇవన్నీ చూస్తాము. ఇదైతే కేక్ అన్నట్టు. ఇక కేక్కి మళ్ళీ మనం ఏ వస్తువు తీసుకున్నా దానికైతే ప్రైజు ప్లస్ వెయిట్ అన్నీ ఫిక్స్ చేసి అయితే పెట్టారు. మనం ఏం అడగడే లేదు, బార్గింగ్ అనే ముచ్చటనే లేదు. మనకు నచ్చింది తీసుకోవాలి, కథం కౌంటర్ కాడికి పోవాలి, బిల్ వేయించుకోవాలి, రావాలంతే. ఎందుకంటే మనకు చూడడానికి అద్దాల భవంతి, లోపలికి వెళ్ళిన తర్వాత అంత గంతే అనిపిస్తుంది. అంతెందుకు డీమార్ట్లు కూడా అంతే అనిపిస్తుంది నాకైతే. కొందరికి మేము డీమార్ట్లో తీసుకెళ్తాం అంటే క్వాలిటీ ఇస్ ద బెస్ట్ అనిపిస్తుంది. బట్ ఇక మళ్ళీ ఏంటంటే బయట షాపులలో ఉంటుంది పాపం, వాళ్ళకి మనం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం కదా. ఇప్పుడు ఈ మాల్స్, ఈ రెస్టారెంట్లు ఇవన్నీ చేయబట్టి చికెన్ షాప్ ఓనికి చికెన్ ఉండలేదు. నార్మల్గా షాప్స్, కిరాణా షాప్ వాళ్ళకి జనరల్ సరుకులు అవి అమ్ముడు పోదలేవు. అంత ఘోరం అనిపిస్తుంది. ఈడ మనిషికో ట్రాలీ పట్టుకొని ట్రాలీ ఎండ తీసుకుంటాను. మేమైతే ఏం కొనలేదు. ఇన్ని రోజులు ఎట్లుండే లులుమాలంటే ఏం కొనుక్కున్నా కూడా పార్కింగ్ ఫ్రీ ఉండే. ఇప్పుడు ఏమన్నా కొనకపోతే గంటకి 10 రూపాయలు, 2 గంటలకి 20 రూపీస్ అయితే ఇస్తారు. మేము 2 గంటలు ఉన్నాం అన్నట్టు. అట్లా తిరిగిన మీద అంతా మీకు చూపిద్దామనేసి అయితే నేనైతే పోయినా అన్నట్టు. పోయినసరికి మళ్ళీ మా తమ్ముడు అన్నాడు అక్కడ ఏదైనా ఒకటి తీసుకున్నాము, ఎందుకంటే మనకి 20 రూపీస్ ఛార్జ్ పడుతుంటే. అరే 20 రూపీస్ కోసం చూస్తావా, మనం ఇక్కడ ఏం తీసుకుంటుందిరా, నాకు అసలు నచ్చలేదు. ఏం తీసుకుందామన్నా అగ్గి కురుస్తుంది రేట్లు, అంతంత రేట్లు పెట్టి మనం ఏం కొనలేమని మేమైతే సైలెంట్గా ఉన్నాం. ఇక్కడ ఇప్పుడు ఫ్రూట్ ఇట్లా మనకి ఫ్రూట్ మిక్స్, ఫ్రూట్ సలాడ్ అవన్నీ వేస్తారు, ఇన్స్టాంట్గా వేస్తారు వెంటనే. ప్లస్ మనకి ఇట్లా డైట్ చేసే వాళ్ళు తింటారు కదా, ఆల్ ఫ్రూట్స్ తింటారు కదా, ఒకటేసారి కట్ చేసి అయితే పెడుతున్నారు. కట్ చేసి మనకి టూత్ స్టిక్తో నోట్లో పెట్టేటట్టున్నది. ఇక్కడ ఒక ఖర్జూర అయితే ఒక 50 రకాల ఖర్జూర ఉంది. అక్కడ మీకు ఇంతకుముందు చూపించింది అంట. ఎందుకంటే ఇక్కడ అంతకుముందు ఎట్లుంటాయంటే ఎంతమంది వీడియో తీసుకున్నా ఏం కాకపోతుండే. ఇప్పుడు అసలు వీడియో తీయనిస్తలేరు. నేను వాళ్ళకి తెలియకుండా తీసేసిన. ఇది మెయిన్ లులుమాల్లో ఇది నచ్చింది నాకు. ఎందుకంటే మనం ఇప్పుడు మీకు నచ్చిన ఫ్లేవర్ స్మెల్ తీసుకుపోయి వాళ్ళకి ఇస్తే అదే ఫ్లేవర్ స్మెల్ నీకు వితిన్ 10 మినిట్స్లో చేసిస్తాడు. నువ్వు ఏ స్మెల్ అయినా తీసుకుపో, లైక్ క్లాత్ స్మెల్ అని, హెయిర్ స్మెల్లా, లేకపోతే నీ హ్యాండ్ వచ్చే స్మెల్ అని, డ్రెస్ స్మెల్లా, బుక్ స్మెల్లా, ఏదైనా నువ్వు ఏ స్మెల్ తీసుకుపోయి ఇచ్చినా కూడా అక్కడ ఉన్న బ్రో అయితే నీకు అదే స్మెల్ పర్ఫ్యూమ్ రెడీ చేసి ఇస్తాడు. అది ఫేమస్ అన్నట్టు ఇక్కడ నాకు మంచిగా అనిపిస్తుంది. అదొకటి. ఈడనైతే పీనట్ బటర్, లయన్ బటర్ అవన్నీ ఉన్నాయి. మా తమ్ముడైతే డైట్ మెయింటైన్ చేస్తాడు, వాడు జిమ్కి వెళ్తాడు అన్నట్టు. సో వాడు అవన్నీ చూస్తాడు. నేను ఇది తీసుకోవాలన్నా అది తీసుకోవాలని చెప్తాను. అరే ఇది ఎందుకు రా, నేను తర్వాత తీసుకుందిలే అనుకున్నా. మా తమ్ముడు అన్ని క్వాలిటీ తీసుకుంటాడు. నా అలాగే ఏది ఉంటుంది అడ్జస్టింగ్ ఆడవాడు అంటే అడ్జస్ట్ అవుతాడు. బట్ ఎట్లా అంటే క్వాలిటీ తీసుకోవాలక్క, హెల్త్ ఇష్యూ కదా, హెల్త్ కదా మనకి, మనం చేసేదే హెల్త్ కోసం కదా అని వాడితే క్వాలిటీ ఇస్ ద బెస్ట్ క్వాలిటీ తీసుకుంటా అంటాడు. ఇదైతే ప్రోటీన్ పౌడర్ అన్నట్టు. ఇది 4000 ఏమో ఉంది, అది తీసుకుంటా అన్నాడు. ఎందుకురా అవన్నీ నీకని నేనంటే, లేదక్క హెల్త్ మనకి మంచిగా ఉండాలి, ఎందుకంటే వాడు జిమ్కి పోతాడు అన్నట్టు. జిమ్ చేసే వాళ్ళు ఫుడ్ మంచిగా తీసుకుంటారు కదా, సో అట్లా అన్నట్టు. ఇవన్నీ ఇదేంటో మిల్క్ షేక్ ఏమో ఉంది, థిక్ షేక్, మనకు చాక్లెట్ ఫ్లేవర్ కానీ, బటర్ ఫ్లేవర్ కానీ, మిల్క్ అవన్నీ ప్రతి ఒక్కటైతే మనం అక్కడ తీసుకొని తాగవచ్చు. ఇన్స్టాంట్గా తీసుకొని తాగడం అంటే అందులో తాగనియరు కానీ అట్లా అంటున్నా. వీడన్ని కాజు, పిస్తా, బాదం, చాకోసు, కుకీసు ప్రతి ఒక్కటి ఇక్కడ దొరకని
కొత్తవే ఉండదు. నీకు చెప్పుల కాంచెలి, డ్రెస్ల కాంచెలి ప్రతి ఒక్కటైతే దొరుకుతూనే ఉంటుంది. మనకు డీమార్ట్ల కంటే ఎక్కువ అవైలబుల్ ఇక్కడే ఉంటాయి. డీమార్ట్లలో ఏంటంటే ఓన్లీ మన కిరాణా జనరల్ సరుకులు, బట్టలు అవి ఇవి దొరుకుతాయి. ఈడ గోల్డ్, వెండి, పర్ఫ్యూమ్స్ ప్రతి ఒక్కటి నీకు ఇక ఇవి ఇదేంటిది స్టేషనరీ ప్రతి ఒక్కటి ఏం దొరకదు అని అనేదే లేదు. ఇక్కడ లేడీస్ సామాను, ప్రతి ఒక్క టాయ్స్, పిల్లలకి బ్యాగులు అవన్నీ ఉన్నాయి. ఇదేంటంటే ఇక్కడ ఫోటోషూట్ తీసుకోవడానికి లులు హైపర్ మార్కెట్ అని అయితే ఇక్కడ పెట్టేసి ఇక్కడనైతే ఇది డెకరేషన్ ఎట్లా వేస్తారంటే మనకి ఏదైనా ముందు ఫెస్టివల్ వచ్చిందనుకో ఆ ఫెస్టివల్కి రిలేటెడ్గా ఆ డెకరేషన్ అయితే వేస్తారు. అక్కడ మంచిగా అనిపిస్తుంది అన్నట్టు. మేమంతా ముందు పోయినప్పుడు ఆగస్ట్ 15th ఉండే. సో అప్పుడు ఆగస్ట్ 15th అని పెట్టారు. మనకి ఏ ఫెస్టివల్ అయితే ఆ ఫెస్టివల్కి రిలేటెడ్గా అయితే అక్కడ మంచిగా డెకరేషన్ వేస్తారు. అది నాకు మంచిగా అనిపిస్తుంది. మేము లాస్ట్ ఆగస్ట్ 15th అప్పుడే పోయినాం అన్నట్టు. వీడికైతే వచ్చినాము. ఇది ఒక 4 floors 5 floors ఉంటుంది. వీడికి ఫస్ట్ వచ్చి ఇది ఒక ఫోటో తీసుకుందామని అనుకున్నాము. ఒకటి చూసినాం. మేము కింద ఉన్నాము. 1 2 3 4 floors ఉన్నాయి అన్నట్టు, గ్రౌండ్ ఫ్లోర్తో కాకుండా. సో వీడికైతే వచ్చినాము. ఇంకా ఫోటోలు అయితే తీసుకున్నాము. అంటే ఫోటోలు అంటే నేను నార్మల్గా ఒకటి దిగిన, తమ్నెయిల్ కోసం పెడదామని దిగిన. అది అసలు వ్లాగ్ లేట్ అయింది. నాకే అంత ఎట్లనో అనిపించింది, ఏంది ఇన్ని రోజులు లేట్ చేసినా అని. కానీ నాకు కొంచెం హెల్త్ బాగాలేక నేను అసలు వాయిస్ ఇవ్వలేకపోయినా. వాయిస్ ఇవ్వడానికి కూడా ఓపిక కావాలి. అందుకోసం అయితే ఏదో యూట్యూబ్లో లక్షలు సంపాదిస్తారు, ఇవన్నీ వీడియోలు తీస్తారని అనుకుంటారు. కానీ యూట్యూబ్ వల్ల చాలా కష్టం లేని ₹1 కూడా రాదు అసలు. ఒకవేళ వచ్చినా కూడా అది నిలవదు అన్నట్టు, ఉండదు, మనకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే నువ్వు కష్టం చేయండి, నీ దగ్గర నేను ఎందుకు ఉండాలంటది లక్ష్మీదేవి. అంతే కదా, మేమైతే అట్లనే అనుకుంటాం. మాకు నేర్పించిన విధానం అయితే అదే. కష్టపడకుండా ₹1 రాదు, ఒకవేళ వచ్చినా కూడా అది ఉండదు. అదే మాది. ఇక్కడైతే రెస్టారెంట్ లాగా మొత్తం ఏదైతే పెట్టారు. ఇక్కడ ఫుడ్, ఇక్కడ మనం ఇందాక నేను చూపించిన కదా ఫుడ్ ఐటమ్ చూపించిన కదా, చికెన్ అది ఇది, అక్కడికి వెళ్ళి ఆర్డర్ చేసుకోవాలి. వాళ్ళైతే మనకి ఇస్తారు అన్నట్టు. ఇక్కడ ఎంత అంటే ఒక చిన్న చికెన్ దానికి కూడా ఒక 1000 100 అట్లయితే ఉంటుంది ఖచ్చితంగా. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇవన్నీ అవసరం లేదులే, మనం జస్ట్ చూసి రావడం అంతే. మేము కూడా ఏం కొనలేదు, జస్ట్ చూసి వచ్చినాము. బట్ పార్కింగ్ ప్లేస్కి ఒక ₹20 తీసుకున్నాము. ఇక్కడ పైనకి వచ్చినాము. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి అయితే మస్తు ఉంటాయి, అసలు మంచిగా అనిపిస్తుంది. అందరు ఆడుకుంటారు, పెద్దవాళ్ళు ఆడేటి, పిల్లలు ఆడేటి ప్రతి ఒక్కటి ఉంది ఇక్కడ. ఇట్లా మనం ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళందరూ పిల్లల్ని ఎటు తీసుకోలేరు కదా. ఇప్పుడు మన పల్లెటూర్లలో ఉంటేనేమో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, నానమ్మ వాళ్ళ ఇంటికి, వాళ్ళ ఇంటికి, ఇంటి పక్క వాళ్ళ ఇంటికి అందరు తిరుగుతూనే ఉంటారు పోరగాళ్ళు మంచిగా. కానీ సిటీలలో ఎటు తిరుగుతారు, ఎటు పోయినా కూడా మీరు ఎందుకు వచ్చిరని డోర్ వేస్తారు. సో ఇట్లాంటి మాల్స్, ఈ క్లబ్స్, హబ్స్ అన్నీ వీళ్ళ కోసమే. ఎన్ని గేమ్స్ ఉంటాయో ఇంట్లో మంచిగా ఆడచ్చు. ఇంకా సిటీ ఉన్న వాళ్ళకి, పల్లెటూరు ఉన్న వాళ్ళకి చాలా తేడా ఉంటుంది అంటే ఇదే. వాళ్ళేమో అన్ని పనులు నేర్చుకుంటా పక్కింటోళ్ళు ఇప్పుడు అంటే వాళ్ళు కల్చర్ చూస్తారు, వీళ్ళేమో జస్ట్ ఓన్లీ సొసైటీ ఎట్లుంది అని చూసుడు అంతే. ఇక్కడ చూడు ఎన్ని టాయ్స్ ఉన్నాయో, చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. ఆ బొమ్మలని చూస్తే మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే చిన్న వైబ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మనకి కొన్ని చూస్తే పాజిటివ్ వైబ్ వస్తుంది, కొన్ని చూస్తే మంచిగా అనిపించదు. అట్లాంటి పాజిటివ్ వైబ్స్లలో ఈ బొమ్మలు కూడా ఒకటి నాకు మంచిగా అనిపిస్తుంది అన్నట్టు. డెకోర్స్కి, హోమ్ డెకోర్స్, ఇంకా హోమ్ మేడ్ ఆర్ట్స్ అవన్నీ నాకైతే చాలా ఇష్టము. ఇక్కడ అందరూ ప్లే గేమ్ ఆడుతున్నారు. నిజంగా వీళ్ళు ఆడినట్టే ఫీల్ అవుతారు మంచిగా. ఆ బుడ్డడైతే హైలైట్ ఆడుతాండి ఇక మంచిగా. ఇక వాళ్ళకి బైక్ ఎక్కి నేనే ఆడుతున్నా అన్నంత ఫీల్ ఉంటుంది. ప్లస్ వాళ్ళకి ఎంత ఫీల్ ఉంటుందో లేదో, వాళ్ళకి అసలు ఆ ఫీల్ అంటే ఏంటో కూడా తెలియదు. కానీ వాళ్ళ పేరెంట్స్కి అయితే మస్తు అనిపిస్తుంది. ఎందుకంటే ఫొటోస్, వీడియోస్ తీసుకుంటా ఉంటే అరే నా కొడుకే ఆడుతాడు, నా కూతురు ఆడుతుంది అన్న ఎవరికైనా ఉంటుంది. మనకు కూడా ఎవరైనా, మన రిలేషన్స్ అయినా ఎవరికైనా అట్లా ఉంటుంది కదా. చిన్న బైక్స్ ప్రతి ఒక్కటి వాము. కానీ ఇక్కడ ఫ్రీగానే కొన్ని దాంట్లో ఇట్లా అలౌ చేయరు కదా. ఈయనైతే మంచిగా ఈ గేమ్స్ అయితే ఫ్రీగానే ఆడుకోవచ్చు. ఇక్కడ ఈ గేమ్ మంచిగా ఆడతారు వీళ్ళిద్దరు, వైఫ్ అండ్ హస్బెండ్. నార్మల్ క్యారమ్ లాగా ఉంది అది బోర్డు. బట్ ఇటు నుంచి అటు వెళ్ళాలి, ప్లస్ మళ్ళీ అది అటు కార్నర్కి తగలకుండా అదే యాజ్ ఇట్ ఈజ్ ఇటు రావాలన్నట్టు. వీడు ఇవన్నీ ఆడుతున్నారు మంచిగా. చిన్నపిల్లలకైతే అసలు లులు మాల్కి వస్తే బోరే కొట్టదు, చాలా ఉన్నాయి ఆడేటి. ఇప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళకి ఎట్లుంటుందంటే ఓన్లీ అక్కడ ఎడ్ల బండ్లు అవన్నీ చూసుకుంటుంటారు కదా. నార్మల్గా ఊర్లకి సిటీలకి చాలా తేడా ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళు అమ్మ నాన్నల కష్టం తెలుసుకుంటారు. అసలు నాకు తెలిసి అయితే నిజంగా సిటీ వాళ్ళకి, ఊరు వాళ్ళకి తేడా ఏంటంటే ఇదే నేను ఫస్ట్ చెప్పాల్సింది.
పేరెంట్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చి పేరెంట్స్ కష్టం అనేది ఏంటి అని తెలుసుకుంటారు చాలామంది. అంటే కొందరు జల్సాగా తిరుగుతారు, కానీ 90% అయితే పల్లెటూరులో పెరిగే వాళ్ళు పేరెంట్స్ కష్టం అయితే చూస్తారు. ఎందుకంటే పల్లెటూరు అంటే ఎవరైనా ఫార్మింగే చేస్తారు, మ్యాక్సిమం ఫార్మింగ్ చేస్తారు, వ్యవసాయము. ఆ వ్యవసాయంలో ఎన్ని కష్టాలు ఉంటాయో మనందరికీ తెలుసు. ఫస్ట్ నుంచే పోతారు ఎవరైనా చేనులకి చిన్న చిన్న పనులు చేసుకోవడానికి. సో అట్లనైతే కొంతమంది అట్లా చూసి నేర్చుకుంటారు. ఇక్కడనైతే బాటిల్స్ని మనం బాల్తోని కొట్టాలన్నట్టు, అవి అందులో పడితే మళ్ళీ వస్తాయి. మంచిగా ఉంటుంది ఈ గేమ్, నాకైతే చాలా ఇష్టము. ఈ గేమ్ నేను ఎప్పుడంటే 3rd and 4th క్లాస్లో ఉన్నప్పుడు, నేను పెద్దపల్లి స్కూల్లో గీతాంజలి స్కూల్లో చదివినప్పుడు. సో అప్పుడైతే ఈ గేమ్స్ ఉండే. అప్పుడు మా తమ్ముళ్ళతో ఆడిపించేది, నేను ఆడేది. మా తమ్ముళ్ళు ఇంగ్లీష్ మీడియం, అప్పుడు నేను తెలుగు మీడియం. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకే ఫుల్ గేమ్స్ పెట్టేది, మాకు అసలు ఏ గేమ్స్ ఉండకపోతుండే. అయినా కూడా నేను మా తమ్ముళ్ళు ఆడుకోవాలి కదా అనేసి మా తమ్ముళ్ళ దగ్గర ఉండేది అన్నట్టు. ఎవరన్నా ఒకరు ఉండాలి కదా చిన్నపిల్లలు ఉంటే. మా తమ్ముళ్ళు నాకంటే 2 years, అయినా కూడా మా తమ్ముళ్ళని అయితే నేనే స్కూల్కి తీసుకుపోయేది, అన్నం తినబెట్టడం అవన్నీ నేనే మా తమ్ముళ్ళకి. సో అప్పుడు చూసేది అన్నట్టు. అప్పుడు ఆ గేమ్ నేను కూడా ఆడేది. మళ్ళీ ఇప్పుడు గుర్తుకొచ్చింది అదే గేమ్, సేమ్ అదే. ఇట్లా బాటిల్స్తోని కొట్టాలి, బాల్తోని బాటిల్ కొట్టాలి అన్నట్టు. మంచిగా ఉంటుంది ఈ గేము. వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఆడుతున్నారు. ఇక్కడికైతే వచ్చినాము, ఇక ఇవన్నీ అయిపోయినాయి. ప్రతి ఒక్క గేమ్ అయితే చూసినా నేను, అన్నీ బాగానే అనిపించింది. సిటీలలో ఉంటే ఏదో ఒకటి ట్రై చేయాలనిపిస్తే ఏదో ఒకటి అవుతుంది. ఇక్కడ గేమ్ చూసిరా, మనం బాల్ స్టోన్ ఎంత టక్కన కొడితే అంత తొందర అది పడిపోయి మళ్ళీ లేస్తుంది అన్నట్టు. మనం టక్క అక్కడ ఉన్న 4 కొట్టాలి. ఒకటి ఉన్నా కూడా మళ్ళీ అవి అప్ అయిపోతాయి అన్నట్టు, పైకి వస్తాయి. ఇక్కడ మనకి గ్లాసెస్ అవి పెడతారు కదా, మనకి వేరే వండర్ లాగా కనిపిస్తుంది. అదైతే పెట్టిరడం అన్నీ చూసినా. ఇక మా తమ్ముడు పోదాం అక్క, ఇక ఎందుకులే అని అన్నాడు. సరేనా పోదాం అనేసి అయితే మేము పోతున్నాము. ఇదంతా లులుమాలు చూసినాము. మేమైతే ఏం గొల్లే, ఈ బుడ్డోడు చూడు మంచిగా కూర్చున్నాడు. ఈ చిన్న గేమ్స్ అన్నీ నాకు మా తమ్ముళ్ళు చిన్న ఉన్నప్పుడు వాళ్ళకి ట్రై చేయించిన అన్నట్టు స్కూల్లో. అదే గుర్తుకొచ్చింది నాకు, మంచిగా అనిపించింది. మళ్ళీ మా తమ్ముడు గంత పెద్దగా అయ్యండి. ఇప్పుడు నేను మా తమ్ముడిని తీసుకొని వచ్చిన కదా, వాడు ఆడుకున్న గేమ్స్ అన్ని ఇక్కడ కనిపిస్తున్నాడు. మా తమ్ముడే వాడు బ్రౌన్ కలర్ టీషర్ట్ వేసుకొని అన్నాడు కదా, అది. ఇక్కడనైతే మంచిగా వాషింగ్ కూడా వెంటనే చేస్తారు. ఈ సిటీలలో ఎవ్వరు కొంచెం డర్టీగా ఉన్నా కూడా మెచ్చారు అసలే. అందుకే ఎప్పటికప్పుడే వాష్ చేసుకుంటూనే ఉంటారు పాపం. నాకైతే వాళ్ళని చూస్తే కొంచెం బాధ అనిపిస్తుంది, కానీ ఎవరి పొట్ట తిప్పల కోసం వాళ్ళు బతకాల్సిందే. అంతే, మనం బతకడానికే ఈడికి వచ్చినాము. ఇక్కడనైతే ఇక కిందికైతే వెళ్తున్నాము. అన్నీ చూసినాము. ఇక లాస్ట్ ఫ్లోర్ మనకి అదేంటి గేమ్స్ అన్నట్టు. మొత్తం లాస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళినాము, కిందికైతే వస్తున్నాము. లాస్ట్కి అయితే ఇక మళ్ళీ మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము. మా అక్క వాళ్ళ ఇంటికి నుంచి వెళ్ళిపోయినాం కదా, ఇంటికి అయితే వచ్చినాము. ఇట్లనైతే జరిగింది. లులుమాల్ బ్లాగ్ ఎట్లుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు చూసిన వాళ్ళకు థ్యాంక్ యూ సో మచ్. లైక్ అయితే మర్చిపోకుర్రి.